45 తీయాలి, 45 వెడల్పు, 45 పొడవు, 45 డెప్త్ ప్రకారం తీయాలి. ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంట్స్కు వెన్యూ ప్లాంటేషన్కు 45 తీయాలి. ఒకవేళ విలేజ్లో పూల మొక్కలు ఏదైతే పెడతారో దానికి 30 సెంటీమీటర్ తీయాలి. అదేవిధంగా ప్లాంట్ పెట్టేటప్పుడు పైన ఖచ్చితంగా చూడాలా, దానికి కరెంటు వైర్లు ఉన్నాయా లేకపోతే చెట్లు ఉన్నాయా ఖచ్చితంగా చూడాలి. చూసిన తర్వాతనే పెట్టాలి అవి. మొత్తం అవగాహన సదస్సు ప్రోగ్రామ్ పెట్టినాం. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం ప్లాంటింగ్ ఎట్లా చేయాలా. ప్లాంటింగ్ కన్నా ముందు నర్సరీలో ఉన్నటువంటి మొక్కలు ఒకవేళ పెరిగిన తర్వాత దానికి షిఫ్టింగ్ గ్రేడింగ్ చేయాలా. డైరెక్ట్ అక్కడ పెట్టవద్దు, ఫస్ట్ షిఫ్టింగ్ చేయాలా. షిఫ్టింగ్ చేసిన తర్వాత ఎయిర్లో ఏవైతే కిందికి దిగుతాయో దానికి షిఫ్టింగ్ చేసిన 1 వీక్ వరకు వాటరింగ్ చేయాలా. వాటరింగ్ చేసిన తర్వాత పిడ్స్ తీసిన తర్వాత ప్లాంటింగ్ ట్రాన్స్పోర్ట్ చేసేసుకొని ప్లాంటింగ్ పెట్టాలా. ప్లాంటింగ్ చేసిన తర్వాత వాటరింగ్ చేయాలా ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. పొలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలో 17 ఫీల్డ్ అసిస్టెంట్లకు నర్సరీస్ ఉన్నాయి. 17 నర్సరీలకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసినాము ఎలా ప్లాంటింగ్ చేయాలా. ఎట్లా సెక్రటరీ కూడా చెప్పినాము ఎలా ప్లాంటింగ్, ఎలా ట్రాన్స్పోర్ట్, పిట్స్, ప్లాంటింగ్